మీ కొరకు ప్రార్థన చేస్తే ఒక వ్యక్తిని గురించి ప్రభు నాకు జ్ఞాపకం చేశారు. ఎందుకో ఆ వ్యక్తిని గురించి జ్ఞాపకం చేసినప్పుడు ఇది ఎవరికి అవసరమో ఎందుకు అవసరమో అనేది ఒకవేళ నాకు తెలియకపోయినా పరిశుద్ధ ఆత్మనికి తెలుసు. గమనించండి, ఒక దైవజనుడు, ఓ ప్రవక్త, ఆయన ప్రార్థన చేసుకుని ఒకరింటికి ఆయన వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న యజమానుని పిలిచి, ఏమండి, నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే మీ ఇల్లును దేవుడు నాకు చూపించాడు, అందుకనే మీ ఇంటికి వచ్చాను. మీ పిల్లల్లో ఒకడిని దేవుడు రాజుగా చేయబోతున్నాడు అన్నాడు. ఆ ఇంటి యజమాని నవ్వాడు. నేనేమిటి, నా ఇల్లు ఏమిటి, నా పేదరికం ఏమిటి, నా కొడుకుల్లో ఒక్కడిని రాజుగా చేయటం ఏంటయ్యా అని నవ్వాడు. అయితే ప్రవక్త అన్నాడు, దేవుడు మాట ఇచ్చి మార్చుకునేవాడు కాదు. నేను ఆరాధిస్తున్న దేవుడు జీవంగల దేవుడు గనుక నీ పిల్లల్ని ఒక్కొక్కరిని తీసుకొచ్చి నాకు చూపెట్టండి. ఎవరినో ఆయన ఎన్నుకున్నది, కోరుకున్నది ఆ వ్యక్తిని దేవుడు నాకు చూపిస్తాడు అని చెప్తే, ఇష్టం ఉండి ఇష్టం లేకుండా, సరే చెప్తున్నావు గనుక పెద్దవాడివి అన్నట్టు ఒక్కొక్కరిని పిలిచాడు. వీడు పెద్దోడండి, మహా తెలివిగలవాడు, బలంగా ఉంటాడు, అన్ని విద్యలు ఆరితేరినాడు అని ఒక్కొక్కరిని పరిచయం చేస్తున్నాడు. ఈ ప్రవక్త కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి, నా దేవా, నా ప్రభువా, ఇతన్నేనా నీవు కోరుకుంది అని అంటే, చిచి ఇతన్ని కాదు అని జవాబు వస్తుంది. మరి పెద్దోడు తర్వాత చిన్నోడు తర్వాత వాడు ఇంచుమించు అందరూ అయిపోయారు. అయిపోయిన తర్వాత ప్రవక్తకి కొంచెం బాధ కలిగింది. నేను ఇంట్లో ప్రార్థన చేస్తుంటే ఏమో ఒక కొడుకుని రాజుగా అభిషేకిస్తాను అన్నాడు, ఇక్కడికి వచ్చి వాళ్ళందరిని చూస్తే ఇతను కాదు అంటాడు. ఏమిటి దత్తాను, నా మాట పోయింది కదా అని బాధపడిపోతూ, బాబు నీకు ఇంతమంది పిల్లలు ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఆ ఉన్నాళ్లే ఓ పనికిమాలినోడు, వాడు దేనికి పనికి రాకపోతే ఆడికి 4 గొర్రెలు కొనిపెట్టి వాడిని అడవికి దొలేను, వాడిని పిలిపించండి అంటాడు ఈయన. ఆ వాడితో మనకెందుకులేండి, ఆడొకటి దరిద్రుడు, పనికిమాలిన దద్దమ్మ, తెలివి తక్కువవాడు, మీరు భోంచేయండి అని అంటే, నేను భోజనం చేయను, నేను వచ్చింది మీ ఇంటికి భోజనం చేస్తేని కాదు, నీ కొడుకుల్లో ఒక్కడిని దేవుడు ఏర్పరచుకున్నాడు, అతన్ని అభిషేకించి వెళ్దామని నేను వచ్చాను, అతన్ని పిలిపిస్తేనే నీ ఇంట్లో భోంచేస్తాను, లేకపోతే భోంచే. ఇక వీలుగాని పరిస్థితుల్లో ఇబ్బందికరంగా కబురు పెట్టి ఆ అడవిలో ఉన్న అబ్బాయిని పిలిపించాడు. అబ్బాయి ఎలా వస్తున్నాడండి, ఈ ప్రవక్త ఎలా చూశాడు, కిటికీలో నుంచి చూసి, ఈ అబ్బాయ రాజుగా ఉండవలసిన వాడు వీడా, వాళ్ళ నాన్నగారు అన్నట్టు అసలు వీడిని నేను ఎందుకు పిలిపించాను అని అనుకుంటున్నాడు ఇతను ప్రవక్త. వెంటనే ఒక స్వరం వినబడుతుంది, ఇదిగో నేను ఎన్నుకున్నవాడు ఇతడే, ఇతన్ని అభిషేకించు. మనుష్యులు పై వేషాలు చూస్తారు, నేను హృదయపు అంతర్భాగాన్ని చూస్తాను. పై వేషాలు చూసేవాడిని కాదు, నేను హృదయాన్ని చూసేవాడిని. పిలవతన్ని, అతన్ని అభిషేకించు. వెంటనే దైవజనుడే తత్తరపోయాడు. ఒక్కసారి ఆలోచించండి, కుటుంబంలో కూడా విలువలేని మనిషి, అన్నదమ్ముళ్ళు కూడా అసహ్యంగా చూస్తారు, బంధువుల మధ్యలో కూడా విలువలేని మనిషి. కనీసం ప్రవక్త కూడా అతన్ని చూసి వీడా అని నివ్వెరపోయాడు. ఆ స్థితిలో ఉన్న మనిషిని దేవుడు చూశాడు. ఎందుకంటే తన అంతరంగములో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన చింతన, తలంపు ఏమిటో ఆయనకు తెలుసు. పైకి కొంతమంది భక్తి గల వారి వలె ఉంటారు, కానీ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించిన వాళ్ళు
అరుదుగా కనిపిస్తారు. భక్తి గల వారి వల్ల నటించటం అనేది హిపోక్రసీ, అదొక వేషధారణ లాంటిది. అలాంటి వాళ్ళు దేవుని దగ్గర నుంచి ఏ ఆశీర్వాదాన్ని పొందలేరు అనే సంగతి సత్యం. కానీ ఇతను చిన్ననాటి ఉంటే ఒక అలవాటు ఇతనికి. ఇతను గొర్రెలు కొనిపెడితే గొర్రెలు కాచుకునేవాడు. గత నెలలో నేను బెత్లెహేములో ఈ దావీదు గొర్రెలు కాచుకునే ఆ పొలాల్లో తిరుగుతూ ఉన్నా. నేను గత నెల ఆ షెపర్డ్ ఫీల్డ్స్లో తిరుగుతూ ఉన్నా. వాళ్ళు ఎక్కడెక్కడ చలి కాచుకుంటారు, ఎక్కడెక్కడ గుహల్లో చలికాలం ఉంటారు, అవన్నీ చూస్తూ ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నా. సరిగ్గా యెరూషలేముకి 7 లేక 8 కిలోమీటర్లంత దూరం ఉంది బెత్లెహేం. అది యూదయా దేశపు బెత్లెహేం. ఈ పొలాల్లో నుంచి ఇలా చూస్తే యెరూషలేము కనబడుతుంది. యెరూషలేములో ఒక కొండ, ఎత్తైన కొండ అది కనిపిస్తుంది. ఆ కనిపిస్తున్న కొండ మీద ఒక చిన్న కుగ్రామం, అబూసలేం అనే ఒక చిన్న కుగ్రామం. అక్కడ ట్రైబల్స్ ఉండేవాళ్ళు. ఆ కొండని చూడటం, ఆ యొక్క చిన్న గ్రామాన్ని, ఆ కొండ మీద ఉండేదాన్ని చూడటం, ఈ చిన్నవాడైన దావీదు గొర్రెలు కాచుకుంటూ ఒక ఆశ పెట్టుకున్నాడు. ఆ ఎక్కలేని కొండని నన్ను ఎక్కించావంటే నేను అక్కడ నీకు ఒక మందిరం కడతాను అని పలుసార్లు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. మీరు కావాలంటే తన కీర్తనలు ఈ పదాలు అక్కడక్కడ వాడుతాడు. ఎక్కలేనంత ఎత్తైన పర్వతానికి నన్ను ఎక్కించు. అసలు ఎవడెక్కగలడు ఇంత ఎత్తు పర్వతాన్ని? నేనా ఎక్కలేను, మరి నువ్వు ఎక్కించు, నేను నీ కొరకు ఒక మందిరం అక్కడ కడతాను అనే చిన్ననాటి నుంచే ఆ యొక్క ఆలోచన. అంతేకాక వాళ్ళ పితరులు ఉన్నారండి, పెద్దలు ఉన్నారు. ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడు. ఈ తాగుబోతుల దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడు కాదు, ఈ పేకాట వాళ్ళ దగ్గరికి కూర్చునేవాడు కాదు. ఈ రకరకాల పిచ్చులు ఉంటాయి చూడండి, రాజకీయ పిచ్చులని, సినిమా పిచ్చులు, ఇట్లా దరిద్ర పిచ్చులని ఉంటాయి కదా, ఈ వెరితనం. అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనోళ్ళు కూర్చుంటారు. ఏదేదో కార్యాలు తెలుసుకుంటారు. ఆ సినిమాలు ఈడెవరు, ఆ హీరోయిన్ ఎవరు, ఈ డైరెక్టర్ ఎవరు, ఆ సంగీతం వాడు ఎవడు, ఈడెవడు, ఏ సినిమాలు ఎవడెవడు ఎప్పుడెప్పుడు ప్రారంభించాడు, ఎప్పుడు ముగించాడు, ఎప్పుడు చచ్చాడు, ఎప్పుడు భార్య నదులు పెట్టాడు, ఇంకో దాన్ని ఎప్పుడు చేసుకున్నాడు, ఎన్ని లక్షలు ఇచ్చి విడుదల చేసుకున్నాడు కేసులు. ఈ గొడవలు కొంతమందికి నచ్చుతాయి, అదే వెతుకుతా తిరుగుతారు కొంతమంది. ఇది దావీదు జీవితంలో గమనించినట్లయితే తమ పితరులు దేవునితో నడిచారు. ఆ నడిచిన సంభవాలన్నిటినీ కూడా అడిగి తెలుసుకునేవాడు. తాతయ్య, మీ ఎదుట ఎర్ర సముద్రం 2 పాయలైపోయిందంటగా, అది ఎలాగైంది? ఏదో గాలి వచ్చిందిరా, ఈ సముద్రం అలాగ లేచిందిరా, ఆరిన నేల కనబడిందిరా. తాతయ్య, అక్కడ పీతలు కనబడలేదా మీకు? చేపలు కనబడలేదా? అసలు బురద కూడా లేదా తాతయ్య? లేదురా, ఆరిన నేలలా వచ్చిందిరా. తర్వాత ఏమైంది తాతయ్య? వాళ్ళు తరుముకున్నారు, మేమేమో అద్దరికి వెళ్ళిపోయాం, వాళ్ళ మీదకి సముద్రం వచ్చేసింది, వాళ్ళు కూలిపోయి సముద్రంలో చచ్చారా అని. దేవునికి స్తోత్రం అన్నాడు. అలా మేము ప్రయాసపడి ముందుకు వచ్చాం. మంచినీళ్ళు తాగుదాం అనుకున్నాం. మంచినీళ్ళు తాగుదామని నాకు దగ్గరికి వస్తే అవే చేదు, నోట్లో పెట్టేదానికి లేదు. అప్పుడు ఏం చేశారు? ఏం చేసామంటే మా నాయకుడు ఒక కొమ్మ ఇరిసి దాంట్లో వేశాడరా. అబ్బో, ఆ నీళ్లు, చేదుగా ఉన్న నీళ్లు మధురమైపోయారా. తర్వాత ఏం జరిగింది తాతయ్య? అమ్మమ్మ నువ్వు కాసేపు చెప్పలేవు, తాతయ్య అలసిపోయినట్టున్నాడు అని అమ్మమ్మని, తాతయ్యని, వాళ్ళ పితరుల్ని అడిగి ఒక్కొక్క విషయం దేవునితో పితరులు ఎలా నడిచారు, వాళ్ళు ఎలా అనుభవించారు, దేవుడు వాళ్ళకి ఎంత సన్నిహితంగా ఉన్నాడు, ఇవన్నీ నేర్చుకుంటూ చెప్పుకుంటూ నేర్చుకుంటూ వింటూ వచ్చాడండి. చివరికి ఒక రోజున అరణ్యంలో, అడవిలో కూర్చొని
అతనికి ఫిడైల్ వాయించే అలవాటు ఉంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇక గొర్రెల కాపరులందరూ వచ్చి యెహోవా అంటే ఎవర్రా అన్నారు. ఎవరో నాకు తెలియదు, మరి మా తాతయ్య దేవుడంట, మా అమ్మమ్మ దేవుడంట, వాళ్ళతో నడిచినప్పుడు వాళ్ళకి ఏ కొదువా రాలేదంట. రాత్రులు అగ్నిస్తంభం, పగలు మేఘస్తంభం, పరలోకం నుంచి దేవదూతల ఆహారం దిగొచ్చిందంట. వాళ్ళు తిన్నారు. 40 సంవత్సరాలు వాళ్ళు తిన్న ఆహారం చేత వాళ్ళు నడిచారు. కాళ్ళు వాసిపోలేదు, వాళ్ళ బట్టలు కూడా చిరిగిపోలేదట. ఇంత అద్భుతం చేసిన ఆయన్ని నేను కాపరిగా నిర్ణయించుకున్నాను. ఆయన్ని ఎప్పుడైనా చూసేవా? బాబా చూడలేదు, మా తాతయ్య చెప్తే వినడమే. బైబిల్ ఏమంటుందంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. చప్పలు కొట్టండి గట్టిగాను. హల్లెలూయా. వినుట వలన ఏం కలుగుతుందండి? ఏమి వినాలి? సినిమా కథలు కాదు, ఈ పనికి మాలిన సీరియల్స్ కాదు వినాల్సింది, రాజకీయాలు కాదు వినాల్సింది. దేవుని కార్యక్రమాలు వింటే ఆలోచన, ఆ మాట నీ జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి విశ్వాసాన్ని కలుగు చేస్తాయి. ఆ విశ్వాసం మహాపరిశుద్ధమైన విశ్వాసమై మీ వ్యక్తిగత జీవితంలో మీ కాళ్ళు జారిపోనివ్వకుండా పవిత్రత వైపు నడిపిస్తాయి. ఆ మాటలు వినాలి. అవి విన్నందువల్ల ఇతనికి విశ్వాసం కలిగి ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఏమిటంటే మా తాతయ్య దేవుడు, అమ్మమ్మ దేవుడు యెహోవా, ఆయన నాకు కాపరి. వీళ్ళందరూ అంటారు, ఒరే మనమే కాపరులమే, మనకు ఇంకొకడు కాపరేమిట్రా, మనమంతా కాపర్లం కదా. అదే మీకు తెలియంది, నాకు తెలిసింది. నేను కాపరి గనుక నా గొర్రెల్ని పచ్చిక బయళ్లలో పడుకోబెట్టి మేపుతున్నా. ఆయన నాకు కాపరైతే నన్ను కూడా పచ్చిక బయళ్లలో కూర్చోబెట్టి మేపుతాడు కదా. నేను స్ఫటికము వలె నిర్మలమైన నీటి దగ్గర నా గొర్రెలు నడుపుకుంటా, ఎందుకంటే వాటికి జబ్బు చేయకుండా మంచి నీటి దగ్గర నడుపుతా. మరి ఆయన నాకు కాపరైతే, నేను గొర్రెని అయితే నిర్మలమైన నీటి దగ్గర నడిపిస్తాడు కదా. అందుకని నా గొర్రెల్ని నేను ఎలా కాపాడుకుంటున్నానో, నేను గొర్రెనైతే ఆ కాపరి నన్ను అలా కాపాడుకుంటాడని మా తాతయ్య, అమ్మమ్మ చెప్పినటువంటి, మా పితరులు చెప్పినటువంటి చరిత్రల వల్ల నేను అంతవరకు తెలుసుకొని అది నేను పాటపాడి ఆనందిస్తున్నాను రా బాబు అన్నాడు. అందుకే ఆ కీర్తనలో అదే పదాలు వాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదే పదం వాడాడు. అప్పుడెప్పుడు నేను ఒక పదం వాడా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎందుకు వాడాను ఆ పదాన్ని తెలుసా? నేను ఆ రోజున సింగపూర్లో ఫ్లైట్ ఎక్కి సౌత్ కొరియా వెళ్తున్నా. పాల్ యాంగిచో చర్చి దగ్గరికి వెళ్తున్నా, మీటింగ్లో పాల్పొందామని. పైకి వెళ్ళిపోయిన తర్వాత ఈ దేశం దాడుతున్నాం, ఆ దేశం దాడుతున్నాం, ఇన్ని అడుగులు ఎత్తులో ఉంటున్నాం అని చెప్తున్నారు. శుభ్రంగా నేను కూర్చున్న దగ్గరికే తీసుకొచ్చి భోజనంలో అరేంజ్మెంట్ చేశారు. చక్కటి భోజనం పెట్టారు, ట్రే తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు నాకు అనిపించి ఇంత ఎత్తులో ఎగిరిపోతూ ఉంటే ఇక్కడ రాజభోజనం నుంచి పెట్టారు రా బాబు, వీళ్ళు డబ్బులుగానే అడుగుతారేమో అనుకున్నా. తర్వాత పక్కన ఆయన అన్నాడు, డబ్బులు అడగరు, టికెట్లోనే ఉన్నాయి ఇవన్నీను, తినేయమన్నాడు. అప్పుడు ఆ ఆహారం తినేశాను. తిన్న తర్వాత నాకు సంతోషం ఎక్కువైపోయి, ఇక్కడ ఉంటేనే ఈ సంతోషం, ఈ ఆనందం అయితే మరి సర్వోన్నతుడు అని నీ దగ్గర నేను ఉంటే అది ఎలా ఉంటుందని ఊహించి ఆ పదాన్ని అక్కడ ఉపయోగించడం జరిగింది. అలాగే దావీదు కూడాను తను విన్న విషయాన్ని, తన పితరులు అనుభవించిన విషయాన్ని విని విశ్వసించి దానిని తన పాటల్లోకి తీసుకొని వచ్చి ఆ పాడుకోవటం ఆయన అలవాటుగా మారింది. ఆయన లేమి కలగదు అంటున్నావేమో, నేను విన్నాను కనుక నాకు తెలిసిరా, కాస్త నోరు మూయండిరా బాబు అంటే పెద్ద భక్తుడు లేవోయ్ అన్నారు. ఇప్పుడు కూడా మనం కూడా కాస్త భక్తిగా ఉంటే మన చుట్టూ ఉండేవాళ్ళు అనే మాటలు ఇవే. వాళ్ళ సినిమాలు చుట్టూ తిరుగుతారు, మానుకోరు. మనం మానుకొని బాగుపడతామంటే మనల్ని కూడా పరిహాసం చేస్తారు. ఆ రోజు ఉన్నారు అట్లాంటి వాళ్ళు, ఈరోజు కూడా ఉన్నారు. తర్వాత అంటాడు, నా ప్రాణమునికి ఆయన సేద తీరుస్తాడు. ఆయన అనే పదం ఉపయోగించాడు చూడండి.
ఎవర్రా ఆయన అంటే మా తాతయ్య దేవుడు అంటాడు. ఎవర్రా ఆయన అంటే మా అమ్మమ్మ దేవుడు అంటాడు. కానీ నేను ఆయన చూశానని కానీ నాతో మాట్లాడాను కానీ నాకు ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కానీ చెప్పలేడు. కారణం ఏంటంటే విన్నాడు కనుక విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసపు ఒప్పుకోలు, ద ఫెయిత్ కన్ఫెసింగ్ అని ఈ మాటలంతా చెప్పుకుంటూ నీతి గల మార్గాల్లో ఆయన నన్ను నడిపిస్తాడు అని చెప్పుకుంటూ వస్తుంటే దేవుడు ఈ పాటను విని ఆయన ఒప్పుకోలే. ఏమిట్రా నువ్వు పాడే పాట నాకు నచ్చలేదన్నాడు. ఎవరో దేవుడు, మన దేవుడు ఎవరో తెలుసా? మన మాట ఆలకించేవాడు, మన పాట ఆలకించేవాడు. ఆమేన్. ఒక చెట్టు ముందు నిలబడి మాట్లాడామనుకో, చెట్టు ఆలకిస్తుందా? ఒక పుట్ట ముందు నిలబడి మాట్లాడామనుకోండి, పుట్ట ఆలకిస్తా? ఏమండి, ఒక రాతి ముందు నిలబడి మాట్లాడామనుకోండి, పాడామనుకోండి, ఆ రాతి బండ మన పాట ఆలకించి అబ్బా బ్రహ్మాండంగా పాడావరా అని అంటదా? కానీ మనం ఆరాధించే దేవుడు మన మాట, మన పాట, మన హృదయపు స్పందన, మన వ్యక్తిగతపు నడక, పడక ప్రతిదీ గమనించి గుర్తించి గమనించగలిగిన దేవుడు. నువ్వు ఆయన 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 అంటున్నావు, నాకేం నచ్చలా. నిన్ను ఎక్కడికి తీసుకెళ్తానో చూసుకోమన్నాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు ఈయన? నన్ను కనబడ్డేమిటి అనుకున్నాడు. ఒకసారి ఏం జరిగిందంటే గొర్రెల్ని కాచుకున్నాడు. సాయంత్రం అయితే ఇంటికి తోలుకొని వద్దామని ప్రారంభించాడు. ఆ సమయంలో ఒక గొర్రె కనిపించలే. అమ్మో, గొర్రె కనిపించలేదు. ఇంటికి వెళ్ళాలంటే నాన్నగారు కీళ్ళెలు కొట్టేస్తాడు, మా అన్నోళ్ళు చెంపలు వాయించేస్తారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? గొర్రె కనబడలేదు, దేనికి పనికి రాకుండా ఈ కొని పెట్టారు, వీటిని కూడా మేపలేదు ఏమిటాను కొడతారాళ్ళు అని భయపడిపోయి పోతే అంటుంది. ఎక్కడ? ఒక గాఢాంధకారపు లోయలో, గాఢాంధకారపు లోయలో అరుస్తుంది. ఓహో, ఇక్కడున్నావా నువ్వు, నీ సంగతి తెలుస్తానని చెప్పి నెమ్మదిగా ఆ గాఢాంధకారపు లోయలోకి దిగాడండి. ఆ చీకట్లో గొర్రె కనబట్టలేదు, ఇతనికి తిరిగి వచ్చేదానికి దారి కనబట్టలేదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, శాంతికరమైన చోట నన్ను ఉంచుతాడు అని ఇలా ఆయన రాసిన పాటని మరలా ధ్యానించుకుంటూ పాడుకుంటూ ఆ చీకట్లో గాఢాంధకారం నిలబడిపోయాడు. నిలబడిపోయిన వెంటనే అని ఒక ఇకిలింపు, సకిలింపు. అవడా నువ్వా? ఏం అరుపులు రవి? అదేం నవ్వురు? అది కోతి నవ్వు. అవడా నువ్వా అని అంటే చీకట్లో ఎవడు కనబడతాడు? ఆడు ముందే కర్రాడు, ఆడు కనబడతాడండి, కనబడదు. కానీ మాటలు కనబడుతున్నాయి. ఆడు అంటాడు, నా కాపరి, నా కాపరి, నా కాపరి, దేవుడు నా కాపరి అన్నావే, ఇప్పుడు ఏడు నీ కాపరి, ఇప్పుడు ఏడు నీ కాపరి, కాపరి నీ కాపరి ఎక్కడ ఇప్పుడు ఉన్నాడా? ఇప్పుడు వాడయ్యా ఆ పాట. ఏ పాట? యెహోవా నా కాపరి ఇప్పుడు వాడా అంటాడు. రేయ్ సైతంగా, ఒరే కరుడా, పాడతాం లేదు చూడరా అని ఆ చీకట్లో యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. వాడు పాడమన్నాడు కదండి సైతాన్ గారు, పాడాడని. పాడిన తర్వాత చూస్తే ఆడు ఎటుపోయాడో పత్తా లేదు, వాడు అడ్రస్ ఎటుపోయాడు. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ చీకట్లో తెల్ల బట్టలు వేసుకుని ఒక వ్యక్తి కనబడుతున్నాడు ప్రకాశమానంగా. దావీదు ఇలా చూశాడు, చూస్తానే ఉన్నాడు దావీదు. ఆయన కూడా ఈ దావీదుని చూస్తానే ఉన్నాడు. ఈయన ఆయనతో మాట్లాడలే, ఆయన ఈయనతో మాట్లాడలే, ఊరికి చూసుకోవడమే. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆడు మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదామని అనుకుంటున్నాడు ఆయన. దావీదు ఏమనుకుంటున్నాడంటే ముందు ఆయన మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదామని అనుకుంటున్నాడు. దావీదుతో కూడా అనుకుంటున్నారు. మొత్తం మీద ఇద్దరు ఒకరినొకరు చూసుకోవటమే కానీ మాట్లాడుకోవట్లే. కాళ్ళ దగ్గర తల దాకా చూస్తున్నాడు. ఇక చివరికి ఆయన ఓపిక తగ్గిపోయి ఆయన ఇతన్ని అడిగాడు, ఏరా నీకు భయం లేదా? చీకట్లోకి గడంధకారంలోకి వచ్చావు, భయం లేదా నీకు? సింహాలు ఉంటాయి, మృగాలు ఉంటాయి, కొండ సెలవులు ఉంటాయి, భయంకరమైన లోయది, నీకేం భయం లేదా అని ఆయన ఈయన్ని అడిగాడు. అప్పుడు ఈయన ఏం సమాధానం చెప్పంటే, నీవు నాకుండగా
నీవే నాండగా, నీవు నా కొండగా, నీవే నాండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, కనబడించిన పండవు. కలవరపడి కలవరపడి కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, నీవు నా కొండగా. ఆమె ప్రారంభంలో ఆయన ఆయన అన్న పదం పోయింది, ఇప్పుడు నీవు అనే పదం ప్రారంభమైంది. కాస్త వ్యాకరణం గ్రామర్ తెలిసిన వాళ్ళకి అది అర్థమవుతుంది. ప్రారంభంలో ఆయన అన్నావు, కరెక్టే, వాళ్ళు చెప్పారు కనుక అన్నావు. ఇప్పుడు నువ్వు ఆయన అనకూడదు, ఇక ఏమనాలి? నీవు అంటే ఎక్కడుండాలి? నువ్వు అప్పుడు నా ఎదుట ఉండాలి, నేను నీ ఎదుట ఉండాలి. మన ఇద్దరం చేతులు పట్టుకుని చట్టాపాటాలుగా తిరగతా ఉండాలి. నీ ఇంట్రెస్ట్ నా ఇంట్రెస్ట్ కావాలి, నా కోరికలు నీ కోరికలు కావాలి. మనమిద్దరం కలిసి తిరిగి మనమిద్దరిమి దైవత్వం యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ ముందుకు సాగాలి. అది దేవుడు మన జీవితంలో కోరుకునేది. అందుకే ఒక్కొక్కసారి మనల్ని గాఢాంధకారపు లోయల్లోకి తీసుకెళ్ళిపోతాడు. పెద్ద భక్తురాలు వెళ్ళమ్మా, పెద్ద భక్తుడు వెళ్ళయ్యా, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అంటున్నావు, కుదరదు. ఇక నీవంటూ ఒక ప్రత్యేకమైన విజన్, దర్శనం కలిగి నీవు జీవించు. అప్పుడు ఎన్ని శోధనలు రానివ్వండి, ఎన్ని కష్టాలు రానివ్వండి, ఎన్ని సమస్యలు రానివ్వండి, నువ్వు ఆయన విడిచిపెట్టి ఒక క్షణం ఉండలేవు. ఇప్పుడు దేవునికి ఓ మనిషికి సన్నిహితమైన సంబంధం కలిగినప్పుడు అది ఇతరులకు తెలవాలి, అది పబ్లిక్ కన్ఫెస్గా మారాలి, ప్రతి ఒక్కరు గుర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా.